హల్లెలూయా. ప్రభు నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. తలలో వంచితే చిన్న ప్రార్థన చేసుకున్నాను. వాక్యములకు వెళ్దాం. స్తోత్రములు 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 మా ప్రియ పరలోకపు తండ్రి. ఏ యోగ్యత ఏ అర్హత లేని వీరి వాడినైనా నన్ను మరుగుపరచుకొని ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకే లెక్కించలేని స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ అత్యున్నతమైన కృపను బట్టి మరి ఒక మారు నా ప్రియ బిడ్డలు నీ సంఘమును ప్రభు దర్శించు భాగ్యం ఇచ్చినందుకు నీకే స్తోత్రం. కొద్ది సమయము మీరే ప్రభు అయోగ్యుడినైనా నన్ను సిలువ చాటును మరుగుపరచు. మాకు అవసరమైన నీ వాక్కును సమృద్ధిగా వెల్లడించు. నీ ఆత్మచేత అభిషేకించు ప్రభు. ఆ వాక్కు వెల్లడియవచ్చు వినవారి హృదయములు బ్రద్దలగుటకు సహాయము దయచు. మీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాను. యేసు పేరిట మా మనవులన్నీ అడిగి వేడి పొందుచున్నాము తండ్రి. మంచిది. ఈ పునరుద్ధాన దినమున కొంతమంది ఈస్టర్ అంటారు, కొంతమంది రిజరక్షన్ డే అంటారు. పదంతో మనకి పని లేదు, కానీ దాని పరమార్థములోనే అసలు సత్యం ఉన్నది. యేసు ప్రభు తిరిగి లేచారు అని సంతోషముతో ఆ సందర్భముగా మనము జరుపుకుంటున్న కొడుకు ఇది. మంచిది. అందరూ శ్రద్ధగా చక్కగా తయారయ్యచ్చు. ఈ పునరుద్ధాన అంశమును మనము ధ్యానించేటప్పుడు ఆ పదం యొక్క అర్థము చూచాయిగా మనము చూస్తే పునరుద్ధానము అంటే మరలా లేచుట, లేక మన భాషలో సింపుల్గా చెప్పాలని అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేచుట. ఎవరు చనిపోయారు, ఎవరు తిరిగి లేచారో అది మర్మమేమీ కాదు. ఎందుకంటే ఆ నామములోనే మనం ఇక్కడ కూడి ఉన్నాము కనుక మన ప్రభు అయిన యేసు చనిపోయి తిరిగి లేచారు. దాని సందర్భంగానే మనం ఇక్కడ కూడి ఉన్నాము. ఏంటి ఈ పునరుద్ధానం అంటే? లూకా రాసిన సువార్త ఒక చిన్న మాట చూద్దాం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 5వ వచనమును చదువుతాను. చూడండి. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 5వ వచనం. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారో? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. వినండి. పునరుద్ధానము అని అంటే ఇక్కడ చెప్తున్న మాట ప్రకారము మన కేర్ ఆఫ్ అడ్రస్ మారుతుంది. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఇక్కడ గోరేగావ్ అని, మేము ఉండేది అక్కడ ఉల్వే అని మనము స్థలాలను బట్టి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్తాం. కానీ సింపుల్గా 2 మాటల్లో చెప్పాలని అంటే బ్రతికి ఉన్నవారు, చచ్చినవారు. అర్థమవుతుందా అండి? బ్రతికిన వారు, చనిపోయిన వారు, 2 కేర్ ఆఫ్ అడ్రస్లు. అయితే బ్రతికిన వారు భూమి పైన అయినా ఉండాలి, లేదు చనిపోయిన వారు భూమి క్రిందనన్నా పాతి పెట్టబడి ఉండాలి. 2 కేర్ ఆఫ్ అడ్రస్లు. ఈ మధ్యలో మనం ఎన్ని కుల మత ప్రాంత భేదాలు ఎన్ని పెట్టుకున్నా 2 కేర్ ఆఫ్ అడ్రస్లు పర్మనెంట్గా ఉన్నాయి. ఏవేంటవండి అవి? 1 బ్రతికిన వర్గం, 2 చనిపోయిన వర్గం. బ్రతికిన వారు మనలాగా భూమిపైన ఇటు అటు తిరుగులాడుతూ ఉన్నారు. చనిపోయిన వారు ఇక ఎక్కడికి కదలటానికి వీల్లేదు, భూమి కింద పాతి పెట్టబడి విశ్రాంతి నందుతూ ఉన్నారు. ఇక్కడ దూత ఆ స్త్రీలను ప్రశ్నిస్తున్నాడు. సజీవుడైన వాణిని ఎక్కడ ఎదుగుతున్నారంట? వాళ్ళు ఎక్కడ ఎదుగుతున్నారంట? మృతులలో వెతుకుతున్నారు వాళ్ళు. ఏంటి ఈ పునరుద్ధానం అని అంటే, చనిపోయిన ప్రభు అయిన యేసు చనిపోయిన ఆ లోకములో నుండి, పాతి పెట్టబడిన ఆ స్థలములో నుండి మరలా సజీవునిగా లేచాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కేర్ ఆఫ్ అడ్రస్ మార్చబడింది.
బ్రతికి ఉన్నవారు భూమిపైన ఉంటారు, చనిపోయిన వారు కింద పాతి పెట్టబడతారు. కానీ మన నజరేయుడైన యేసు చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున మరలా సజీవునిగా లేచాడు. మృతుల లోకములో నుండి మరలా ఆయన సజీవునిగా వచ్చాడు. ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ మార్చబడింది. మృతుల లోకముల నుండి మరలా సజీవుల లోకములోనికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దూత స్త్రీలను ప్రశ్నిస్తున్నాడు, అయ్యా ఆయన లేచాడు, మరలా సజీవుడయ్యాడు, మీరెందుకు ఇప్పుడు ఆయన ఎక్కడ ఎతకూడదు? మీరు ఇప్పుడు ఆయన్ని మృతుల్లో వెతకద్దు. ఆయన మరలా జీవం పొందారు, ఆయన సజీవుడిగా లేచారు. మధ్యాహ్నం వాక్యం వినుచున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన నజరేయుడైన యేసు తిరిగి లేచారట మూడవ దినమున. అయితే గమనించండి, దానినే పునరుద్ధాన పండుగగా మనము జరుపుకుంటున్నాము. ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ మారింది అని. యేసు ప్రభువారు ఎందుకు పునరుద్ధానుడయ్యారు? మొదటి ప్రశ్న. మొదటిగా పునరుద్ధానం అంటే ఏంటో చూసే మనము. కేర్ ఆఫ్ అడ్రస్ మారాలి. ఏంటి అని అంటే, చనిపోయిన స్థితి నుండి, మృతుల లోకము నుండి మరలా సజీవముగా మార్చబడుట. హల్లెలూయా. పునరుద్ధానం అంటే అది. 2, యేసు ప్రభువారు పునరుద్ధానుడై ఎందుకు లేచారు? యేసు ప్రభువారు పునరుద్ధానుడై ఎందుకు లేచారు? అయితే దీనికి పెద్ద మర్మమేమి మనం ఆలోచించదు. ఒకటే మాట అండి, నవ్వద్దు కానీ ఒకటే, ఆయన చనిపోయాడు కాబట్టి తిరిగి లేచారు. అర్థమవుతుందా? ఎందుకు యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచారు అని అంటే పెద్ద ప్రశ్న ఏమి కాదు, చనిపోయారు కాబట్టి తిరిగి లేచారు. దాంట్లో వింతేముంది? చనిపోయారు, తిరిగి లేచారు. అయితే అది మనం అర్థం చేసుకోవడానికి 3 పాయింట్లు మీ ముందు పెడతాను. జాగ్రత్తగా వినండి. 3 పాయింట్లు మీ ముందు పెడతాను. యేసు ప్రభువారు పునరుద్ధానుడై ఎందుకు లేచారు అన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము కొంత ఉపోద్ఘాతాన్ని మనము చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అందరికీ తెలిసిన మాట. చెప్పండి, ఏమంట మరి అది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. చాలండి, అక్కడికి ఆపండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడట. వినండి అందరూ, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తాను ప్రేమించిన లోకము, దేవుడు ఈ లోకాన్ని యథార్థవంతులుగానే సృష్టించిన, ఏ లోపము లేని వారిగానే దేవుడు మనిషిని సృష్టించిన, మనిషి తానే ఎన్నో కుతంత్రములను కల్పించుకొని దేవుడిచ్చిన యథార్థతను కోల్పోయి దేవుడిచ్చిన మహిమకు దూరమై దేవునికి దూరంగా బ్రతికి పాపం వలన వచ్చే జీతమైన ఆ మరణ బంధకములలో బ్రతుకుచూ ఉండగా, ప్రియ దేవుని సంఘమా, దేవుడైతే లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు, కానీ ఆ లోకమేమో పాపమును స్నేహించి మరణ బంధకములలో బందీగా మిగిలిపోయింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించగా ఆ లోకము పాపం యొక్క బంధకములలో బందీగా ఉన్నప్పుడు దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు తాను ప్రేమించిన ఆ లోకమును పాప బంధకములలో నుండి విడిపించటానికి, మరణ బంధకములలో నుండి ఆ లోకాన్ని విడిపించటానికి తండ్రి పక్షముగా కుమారుడు లేచి ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడు చెప్పండి? తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇప్పుడే చదివాం కదా, దేవుడు తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడు? లోకాన్ని ప్రేమిస్తున్నాడు. కానీ లోకము తండ్రిని తిరిగి ప్రేమించట్లేదు. అర్థమవుతుందా అండి? తండ్రి లోకాన్ని ప్రేమిస్తున్నాడు, కానీ లోకము తిరిగి తండ్రిని ప్రేమించట్లేదు. లోకము పాపమును స్నేహించి మరణమును కమ్మినప్పుడు లోకాన్ని తిరిగి తండ్రితో జత చేయటానికి కుమారుడు పూనుకున్నాడు. కుమారుడు ముందు ఇప్పుడు 3 విషయాలు ఉన్నాయి. 1, తండ్రి ప్రేమించిన లోకాన్ని తిరిగి తండ్రితో జతపరచాలి అని అంటే నెంబర్ 1, తండ్రిని విడిచిపెట్టాలి. అర్థమవుతుందా అండి? కుమారుడు తండ్రి యొక్క ఆశను నెరవేర్చడానికి, తండ్రి ఏ లోకాన్ని అయితే ప్రేమిస్తున్నాడో ఆ లోకాన్ని తిరిగి తండ్రితో కలపటానికి కుమారుడు ముందు 3 పనులు ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ 1, ఆ లోకాన్ని రక్షించాలి అనంటే మొట్టమొదటిగా తండ్రిని విడిచిపెట్టి రావాలి. అర్థమవుతుందండి? మొట్టమొదటి పని ఏం చేయాలి? కుమారుడు తండ్రిని విడిచిపెట్టి రావాలి. పరలోకములో
తండ్రితో కూడా సమాన మహిమను అనుభవిస్తున్న కుమారుడైన యేసు తండ్రిని విడిచి కిందకి రావాలి. 2, ఏం చేయాలి అనంటే అక్షయమైన మహిమ కలిగిన ఈ కుమారుడు క్షయమైన దేహాన్ని ధరించాలి భూమి మీదకు వచ్చాక. అర్థమవుతుందా? మొట్టమొదటిగా ఏం చేయాలి కుమారుడు? మొదటిగా ఏం చేయాలి? తండ్రిని విడిచి రావాలి. 2వది, అక్షయమైన మహిమ కలిగిన దేవుడు, మరణమే లేని దేవుడు క్షయమైన దేహాన్ని ధరించాలి. అంటే ఈ శరీరాన్ని ధరించాలి భూమి మీదకు వచ్చాక. 3, ఆ క్షయమైన దేహములో లోకపాపం అంతా మోసుకొని తాను శిలువ మరణం పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? తండ్రి లోకాన్ని ప్రేమిస్తున్నాడు, కానీ లోకమేమో పాపబంధకములలో ఉంది. ఆ లోకాన్ని తిరిగి తండ్రికి అప్పగించడానికి, ఆ లోకాన్ని రక్షించి తిరిగి తండ్రి ఆశను నెరవేర్చడానికి కుమారుడు ముందున్న 3 కర్తవ్యాలు ఏంటంటే, మొట్టమొదటిగా తాను ప్రేమిస్తున్న తన తండ్రిని విడిచిపెట్టి రావాలి. ఈరోజు వాక్యం వినుచున్న నా ప్రియ యవన బిడ్డలారా, మనలో ఎంతమందిని తండ్రులకు విధేయులముగా, తల్లిదండ్రులకు విధేయులముగా మీరుంటున్న సమాజంలో ఇట్టి విధేయత కలిగి ఉన్నాము? మధ్యాహ్నం దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నాడు. లోకమును తండ్రి ప్రేమిస్తే ఆ తండ్రికి ఆ లోకాన్ని తిరిగి రక్షించి అప్పచెప్పడానికి కుమారుడు తండ్రినే విడిచి కిందకు వచ్చాడు. తా మహిమను విడిచి కిందకు వచ్చాడు. క్షయమైన ఈ దేహాన్ని ధరించాడు. 3వదిగా ఆ దేహమందు లోకం యొక్క పాపమంతటిని ఒక ఉగ్రత పాత్రగా పోసి తనకు త్రాగించడానికి తండ్రి సిద్ధపడితే దానికి కూడా కుమారుడు సిద్ధపడ్డాడు. మధ్యాహ్నం వాక్యం వినిచున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు పునరుద్ధానుడు అయ్యాడని మనము ఈరోజు కూడుకున్నాము, కానీ దాని వెనుక ఉన్న ఈ సంఘటనను మనము చూస్తే తండ్రికి ఈ లోకాన్ని అప్పగించడానికి ఈ 3 త్యాగాలు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక చూద్దాం ఏమంటున్నాడో పౌలు ప్రభు అయిన యేసును గురించి. 2వ అధ్యాయం చూడండి. అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతాను చూడండి. 2వ అధ్యాయము 5వ వచనము నుండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమును మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. మధ్యాహ్నము సంగమా, తిరిగి లేవకు ముందు జరిగిన సంఘటనలు ఇవన్నీ. తండ్రిని విడిచి కిందకు వచ్చాడు, క్షయమైన దేహాన్ని ధరించాడు. ఆ దేహము పైన పాప భారమంతా మోపబడుతుంటే కొరడాలతో కొట్టిన, ముఖం మీద ఉమ్మి వేసిన, పిడిగుద్దులు గుద్దిన, కాలు చేతులలో మేకులు కొట్టిన, తలను ముళ్ళ కిరీటం పెట్టిన, ఇవన్నీ భరించడానికి ఒకే ఒక లక్ష్యము, నా తండ్రి లోకమును ప్రేమించాడు, నేను ఇప్పుడు శిలువ మరణం పొందితే లోకాన్ని నా తండ్రికి నేను మరలా అప్పగించగలుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి చిత్తము నెరవేర్చాలి అని, తండ్రి ఆశను తీర్చాలి అని, నా తండ్రి కోరుకున్నది నేను నెరవేర్చాలి అనే సంకల్పము తప్ప కుమారునిలో మరేమీ లేదు. ఆయన శిలువ మీద వేలాడుచుండగా అనేకులు అపహసించారు ఆయన్ని. నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే దిగిరమ్మన్నారు, నువ్వు నిజంగా యూదుల రాజు అయితే నిన్ను నువ్వే రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని దొంగలు తోలనాడారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అనేకులు ఆయన ఛాలెంజ్ చేశారు, అనేకులు ఎగతాళి చేశారు, అనేకులు ఆయనకు సవాలు విసిరారు. ఇవన్నీ ఒక ఎత్తు, మరొక ప్రక్క
నేను మౌనంగా ఉంటే నా తండ్రి చిత్తము నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు నన్ను రెచ్చగొట్టకపోని ఇతరులతో నాకు పని లేదు. నేను ఎంత మౌనముగా ఉంటే, నేను ఎంత మౌనముగా సహిస్తే నా తండ్రి చిత్తం అంతగా నెరవేరుతుంది. హల్లెలూయా. అందుకే ఆయనకి ఇష్టమైన తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఆయన అంటున్నారు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించండి, కానీ నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించాలి. అడుగడుగున కుమారుని లక్ష్యం ఒక్కటే, నా తండ్రి చిత్తం నెరవేరాలి. నా తండ్రి లోకాన్ని ప్రేమిస్తున్నాడు, నా తండ్రి ఆశపడింది నా తండ్రికి ఇచ్చేదాకా నేను రెస్ట్ తీసుకోను. నా తండ్రి ఆశపడింది నెరవేర్చేదాకా నేను మౌనంగా ఉండలేను. ఆ క్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎంతమంది నన్ను అవమానించినా, ఎంతమంది గేలి చేసినా నాకు అవన్నీ అనవసరము. నాకు కావలసినల్లా ఒకటే, నా తండ్రి దేనికి ఈ లోకానికి నన్ను పంపించాడో దాన్ని నేను నెరవేరుస్తున్నానా లేదా? ఏ పని కొరకు నేను తండ్రి చేత పరలోకము నుండి భూమి మీదకి పంపబడ్డానో ఆ తండ్రి చిత్త ప్రకారం నేను బ్రతుకుతున్నానా లేదా? ఒక్కటే లక్ష్యం. ఇప్పుడు చెప్పండి, తండ్రి చిత్తమును పరిపూర్ణంగా అర్థం చేసుకున్న కుమారుడు తండ్రి ఆశపడినట్టుగా లోకం మీద ఉన్న పాపపు సంఖ్యలను తీయడానికి, ఆ పాపపు శాపాన్ని తన మీద పోసుకొని తాను చనిపోతే, ఇప్పుడు చెప్పండి, తండ్రి పరలోకమందున్నాడు, కుమారుడు లోకపు పాపమంతా తన మీద మోసుకొని శిలువ మరణం చెందాడు. తండ్రి అప్పగించిన పని చివరికి 7వ మాట ఏమన్నాడండి? ఆయన 7వ మాట ఏమన్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా. సమాప్తము చేసి తండ్రి అప్పగించిన బాధ్యత అంతా నెరవేర్చి తన ఆత్మను అప్పగించేశాడు. ఇప్పుడు చెప్పండి, అలాంటి కుమారుణ్ణి తండ్రి మృతుల లోకంలో విడిచిపెట్టగలడా? పునరుద్ధానం వెనుకున్న సత్యాన్ని అర్థం చేసుకోండి. తండ్రి కుమారులు పరలోకములో సమాన మహిమ కలిగి అనుభవిస్తుండగా, తండ్రి ఏ లోకమును సృష్టించాడో, ఏ లోకము తండ్రిని కాదని తండ్రికి వేరయిందో ఆ లోకాన్ని తిరిగి తన తండ్రి దగ్గరికి చేర్చాలి అని, అలా చేర్చాలి అంటే తన మరణం తప్ప మరొక దారి లేదని తెలుసుకున్న కుమారుడు మరొక ఆలోచన లేకుండా భూమి మీదకు వచ్చాడు. తన ప్రాణాన్ని ధారగా పెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి తన ప్రియ కుమారుని ఎలా విడిచిపెట్టగలడు తండ్రి మృతుల లోకంలో? నా ఆలోచన నెరవేర్చడానికి, నా చిత్తాన్ని నెరవేర్చడానికి, నా ఆశను తీర్చడానికి నన్నే విడిచిపెట్టి భూమి మీదకి వెళ్ళిపోయాడు నా కుమారుడు. అంతటి ఆ ప్రియ కుమారుని నేను మృతుల లోకములో విడిచిపెట్టను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే లేఖనానుసారముగా 3వ దినమున తండ్రి ఏం చేశారంటే తన ప్రియ కుమారుని తిరిగి లేపేశారు మృతులలో నుండి. హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు ఎందుకు పునరుద్ధానుడై లేచారు? మన ప్రశ్న మర్చిపోవద్దు. మన ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువారు పునరుద్ధానుడై ఎందుకు తిరిగి లేచారంటే ఒక్కటే మాట, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఏంటి తండ్రి చిత్తం అంటే? తాను ప్రేమించిన లోకం పాపము నుండి విడిపించబడి తన యొద్దకు రావాలనంటే కుమారుని మరణం తప్ప వేరే దారి లేదు. ఆ తండ్రి చిత్తాన్ని కుమారుడు నెరవేర్చి చూపించాడు. అంత మంచి కుమారుణ్ణి ఏ తండ్రైనా పోగొట్టుకోగలడా అండి? పోగొట్టుకోలేడు, విడిచిపెట్టలేకపోయినా 33.5 సంవత్సరాలు భూమి మీద విడిచిపెట్టాడు. 3 రోజులు మృతుల లోకములో ఉన్నాడు. ఈ మధ్యాహ్నం వాక్యం వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, తిరిగి లేచాడు మన ప్రభు అయిన యేసు. అందుకే ఒక్క మాటే మీకు చెబుతున్నాను. ఏంటి యేసు ప్రభు ఎందుకు పునరుద్ధానుడై లేచారు అని అంటే, ఆయన చనిపోయారు కాబట్టి. ఆయన చనిపోనివ్వకుండా, శిలువ మరణము చెందనివ్వకుండా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చనివ్వకుండా అనేక రూపముల అపవాది ప్రయత్నించాడు.
అన్నింటినీ కాళ్ళ కింద తొక్కుకుంటూ వచ్చాడు. తండ్రి చిత్తము మైండ్లో ఒక్కటే, నా తండ్రి చిత్తము నేను నెరవేర్చాలి. అంతకు మించిన ఆలోచన ఏమీ లేదు ప్రభు అయిన యేసులో. ప్రియ సంగమా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ కుమారుడైన యేసు నీకు నాకు మనకందరికీ మాదిరి అయి ఉన్నాడు. ఆయన ఏ రీతిగా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి తన సర్వస్వమును ధారగా పోసాడు. సమాన మహిమ కలిగిన వాడు దాసునిగా ఎలాగ వచ్చాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఈరోజు దేవుని పిల్లలమైన నీవు నేను మన దేవుని సంతోషపెట్టడానికి, మన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఎలా ఉన్నాం, మన నడవడికలు ఎలా ఉన్నాయి, నిజంగా దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న నీవు నేను మన పరమ తండ్రి సంతోషించే విధంగా మనం ఉన్నామా? ఒకరికొకరము నీవు నీతిమంతుడు, నేను నీతిమంతుడు, మనలను మనం మెచ్చుకోవటం కాదు, మన తండ్రి అయిన దేవుడు మనలను బట్టి సంతోషించగలిగేలా మనం ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. ఈ మధ్యాహ్నమందు ఆయన వచ్చారు, ఆయన చనిపోయారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు, కనుకనే తిరిగి లేచారు ఆయన. అదే యేసు ప్రభువారు ఒకవేళ తండ్రి చిత్తము కాదు అని అంటే తిరిగి లేచుండేవారు కాదు. బాబాలన్నీ దేవుళ్ళమని అనేక మంది వచ్చారు, అనేక మంది చనిపోయారు. చనిపోయిన ఎవరో కూడా తిరిగి లేవలేదు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఈ భూమిపైకి వచ్చాడు, తండ్రి చిత్తమును నెరవేర్చాడు, కనుకనే తండ్రి అయిన దేవుడు ఆయన మృతుల లోకములో ఉండనివ్వలేదు. నా ప్రియ కుమారుడా లెమ్మని 3వ దినమున తిరిగి లేపేశాడు ఆయన్ని. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తదుపరి ప్రశ్నలోనికి మనం వెళ్దాము. ఆయన పునరుద్ధానుడే ఎందుకు లేచాడో దాని చరిత్రను మనము చూస్తే మంచిది బాగానే ఉంది. పునరుద్ధానము ప్రభు అయిన యేసుకైనా మనకు కూడా ఉందా? పునరుద్ధానము ప్రభు అయిన యేసుకు మాత్రమేనా, లేక మనుష్యులమైన మనకు కూడా ఉందా? ఉందా లేదా? మనకి ఎంతమంది విశ్వసిస్తున్నారండి? ఆలోచించుదాం. పౌలు కొరింథీ సంఘములో కూడా సరిగ్గా ఇలాంటి డౌటే వచ్చిందంట. కొరింథీ సంఘములో సరిగ్గా ఇలాంటి డౌటే వచ్చిందంట. వాళ్ళకి వరాలు ఉన్నాయి, ప్రవచన వరాలు ఉన్నాయి, ఆత్మల వరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ సడన్గా కొరింథీ సంఘంలో ఒక పుకారు లేచి, ఏంటంటే పునరుద్ధానం లేదు అని. ఏం లేదట? పునరుద్ధానము లేదు అని కొరింథీ సంఘంలో ఒక పుకారు లేస్తే పౌలు వారితో అంటున్నాడు, అయ్యా మీరు ఒకటి ఆలోచించండి. మనము ప్రభువుని యేసును స్వరక్షకునిగా నమ్మి లోకములో నుండి వేరై వారు తింటున్నారు, త్రాగుతున్నారు, ఏవేవో చేస్తున్నారు, అవన్నీ కాదని క్రీస్తుని బట్టి లోకము నుంచి వేరే మనము శ్రద్ధతో నిష్ఠగా బ్రతుకుతున్నాం కదా. ఒకవేళ నిజంగా పునరుద్ధానం లేకపోతే ఇక్కడ కడుపు కట్టుకుని లోకులు చేసే చేష్టలన్నిటి నుండి మనల్ని మనం వేరు చేసుకుని బ్రతికి ప్రయోజనం ఏంటి? ఒకవేళ పునరుద్ధానం లేకపోతే మనకంటే వాళ్ళే హ్యాపీగా ఉంటున్నారు కదా, వాళ్ళే సంతోషిస్తున్నారు, వాళ్ళే కావాల్సినవి తిన్నారు, వాళ్ళే కావాల్సినవి తిరుగుతున్నారు. మరి ఏంటి క్రైస్తవునికి లాభం అని అంటే, క్రైస్తవునికి లాభం ఒక్కటే, నా లాభం ఈ లోకములో లేదు, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభు నాకు ఇవ్వబోయే 2వ జీవితంలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవునికి ఖచ్చితంగా పునాది, క్రైస్తవునికి పునాది ఏంటి అని అంటే, ఇక్కడ మరణించిన తర్వాత నాకు మరొక జీవమును దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. నిశ్చయత నీవు నేను మనందరము కలిగి ఉండాలి. నీవు చేసే భక్తి, నేను చేసే భక్తి ఈ లోకము కోసం కాదు, ఈ కాలము వరకు కాదు, అది ఇక్కడ 40-70 ఏళ్ళ వరకు పరిమితమైన భక్తి కాదు. ఇది నీవు నేను చేసే ప్రతి భక్తి కూడా దీని తర్వాత మనకు రాబోయే నిత్య జీవమును గురించి. హల్లెలూయా. మరి ఇప్పుడు ఆలోచించండి, నేను మరలా పునరుద్ధానుడై తిరిగి లేవాలి అంటే, వినండి, యేసు ప్రభు వారు తిరిగి పునరుద్ధానుడై లేవటానికి ఏం చేశారో చూసాము. మరి మనుషులమైన మనకు కూడా పునరుద్ధానం ఉంది కదా, మనము తిరిగి లేవాలి అంటే ఏం చేయాలి? మనిషికి కూడా పునరుద్ధానం ఉన్నప్పుడు మనిషి తిరిగి లేవాలి అంటే ఏం చేయాలి? మరి యేసు ప్రభు వారు ఏం చేశారు?
ఆయన తిరిగి పునరుద్ధానుడై లేవటానికి ఆయన ఏం చేశారు అని అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చు. తండ్రి చిత్తం ఏంటి అని అంటే కుమారుని మరణమే. సొంత బిడ్డల మరణాన్ని కోరుకునే తండ్రి ఎవరుంటారు? మన పరమ తండ్రి తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు తిరిగి లేవటానికి తండ్రి చిత్తమును నెరవేర్చే క్రమంలో తనకు తాను చనిపోయారు. మరి మనుష్యులమైన నీవు నేను తిరిగి పునరుద్ధానం అవ్వాలి అని అంటే మనకు కూడా అదే జవాబండి. రెండో జవాబు లేదు, మనకు కూడా అదే జవాబు. మనుష్యులమైన మనము సైతము తిరిగి లేవాలి అని అంటే మొదట మనము కూడా చనిపోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? చనిపోవాలి. తిరిగి పునరుద్ధానము అవ్వాలి అని అంటే మనిషి కూడా మొదట చనిపోవాలి. అది ఎలాంటి చనిపోవటం అంటే చూడండి, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 24వ వచనమును చూద్దాం. 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. వినండి, గోధుమ గింజను గురించి చెప్తున్నాడు ప్రభువైన యేసు. ఇప్పుడు మనం తదుపరి 3వ ప్రశ్నలోనికి వచ్చేమో, నేను తిరిగి పునరుద్ధానుడు అవ్వటానికి ఏం చేయాలి? దాని గురించి మనం ధ్యానిస్తున్నాము. ఇప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, అయ్యా గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఉంటే అది ఎట్లా ఉండిపోద్ది? ఒంటరిగానే మిగిలిపోద్ది. అదే గోధుమ గింజను నేను భూమిలో చక్కగా నాటితే అదేమవుతుంది? విస్తారముగా ఫలిస్తుంది. నేను నాటేదంతా గింజ, కానీ దాని అవుట్పుట్, దాని ఫలితము విస్తారమైన ఫలము. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాహ్నము వాక్యము వినుచున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా దేవునిలో మనము పునరుద్ధానులము కావాలి అని అంటే మొదట నీవు నేను ఈ గోధుమ గింజ వలె మొదట చనిపోవాలి. నువ్వు చనిపోతేనే తిరిగి విస్తారంగా ఫలిస్తావు. నీ పాత జీవితాన్ని నీ రోత జీవితాన్ని పాతిపెట్టి దేవుని కొరకు విడిచిపెట్టి ఏది అసహ్యించుకున్నామో, ఏది కాదనుకున్నామో, ఏది వద్దనుకున్నామో, ఏది ప్రభువును బట్టి అనుకున్నామో దాని జోలికి మరలా పోకుండా దాన్ని విడిచిపెట్టి దాన్ని పాతిపెట్టి ప్రభువును వెంబడించగలగాలి. మధ్యాహ్నం ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నాడు. నీవు చనిపోతే ఫలిస్తావు అంటున్నాడు. నువ్వు చనిపోతేనే ఫలిస్తావు. నీ పాత జీవితాన్ని పాతి పెడితేనే క్రీస్తులో నూతనముగా ఫలిస్తావు. నీవు విచారకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ లోకము నేడు పాపం విషయంలో చనిపోకుండానే క్రీస్తులో ముందుకు రావడానికి ముందుకు వచ్చేస్తున్నారు. పాపములు మనం ఇంకా చనిపోకుండానే అనేక మంది మీ దేవుని పిల్లలు మనకుంటున్నా. నీ హృదయంలో ఇంకా పాపములు నీవు సజీవంగా ఉంచుకుంటూనే పైకి సమాజంలో దేవుని బిడ్డగా చలామణి అవుతున్నా. నీ మాటలు నీ హృదయాన్ని నొప్పిస్తుంటే నన్ను క్షమించు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా విను. నీవు లోకం విషయంలో మొదట చావాలి. నీ పాత జీవిత విషయంలో మొదట నీవు మృతి పొందాలి, దాన్ని పాతి పెట్టాలి. లోకముని దాని ఆశలతో నీవు మొదట పాతి పెడితేనే క్రీస్తులో నీవు యథార్థంగా ఫలించగలుగుతావు. ఈ పునరుద్ధాన దినమున ఆయన పునరుద్ధానుడై లేచి దేవుని పిల్లలమైన మనము తిరిగి పునరుద్ధానులమై లేవాలి, తిరిగి విస్తారంగా ఫలించాలి అంటే దేవుని వాక్యము గోధుమ గింజ రూపంలో ఉపమానముగా ఆయన అంటున్నారు. గోధుమ గింజ ఒంటిగా ఉంటే ఫలించదు, బయట ఉంటే ఫలించదు. అది భూమిలో ఉండి చస్తేనే అది విస్తారముగా ఫలించగలుగుతుంది.
మీలో ఎంతమంది లోకమును సంపూర్ణంగా విడిచి దేవుని వెంబడిస్తున్నారు? లేదు, ఇంకా దేవుని పిల్లలమని చెప్పుకుంటూ లోకపు సారాన్నే పీలుస్తున్నారు. లోకలు నడిచినట్టే నేను నడవాలి, లోకలు ఉన్నట్టే నేను ఉండాలి, లోకల సోకులు ఉన్నట్టే నా సోకులు ఉండాలి, లోకల ప్రవర్తన ఉన్నట్టే నా ప్రవర్తన ఉండాలి, లోకలు ఆశించినట్టుగానే నేను బ్రతకాలి. నువ్వు ఎవరిని మాదిరిగా పెట్టుకుని బ్రతుకుతున్నావు? లోకాన్నా నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసునా? మనుష్యులకు కాదు నీవు గురిగా ఉండాల్సి, మనుష్యులకు కాదు నీవు భయపడవలసింది. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నజరేయుడైన యేసే నీ మాదిరి. ఆయనకు ఇష్టంగా ఉన్నావో లేదో నీవు ఆలోచన చేసుకో. ఈ మధ్య దేవుని భయం కలిగి, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి ఎంతమంది మేము ప్రవర్తిస్తున్నాము ఈ రోజున? ఎంతమంది మేము లోకముతో రాజీ పడిపోతూ బ్రతుకుతున్నాము? లేవద్దా మనం మన ప్రభువైన యేసు పునరుద్ధానుడే లేచినప్పుడు ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న మనము తిరిగి పునరుద్ధానముగా లేవద్దా? అలా లేవాలి అని అంటే ఆయన అంటున్నాడు, మొదట చావాలి, మనలోని పాత స్వభావం చావాలి. నువ్వు క్రీస్తుని ఎరుగక మునుపు ఏ స్వభావం కలిగి ఉన్నావు? నువ్వు క్రీస్తుని ఎరుగక మునుపు ఏ ప్రవర్తనను కలిగి ఉన్నావు? అవే చేస్తావు, అదే స్వభావం దేవుని బిడ్డగా ఉన్నప్పుడు కూడా నీవు కలిగి ఉంటే, ఏది నీలో మారు మనసు, ఏది నీలో పరివర్తన, ఏది నీకున్న సాక్ష్యం? మార్పు చెందు, నడవడికను మార్చుకో. నిన్ను చూసిన వారు ఆ సాక్ష్యం ఇవ్వగలగాలి. ఇతడు మార్పు చెందక ముందు వేరే, ఈమె మార్పు చెందిన తర్వాత వేరే. ఈ సాక్ష్యం మనలో ఎంతమందిని కలిగి ఉన్నాము? నా మారు మనసు ముందటి జీవితము, నా మారు మనసు తర్వాతి జీవితము వేరే. మారు మనసు పొందక మునుపు అనవసరం నువ్వేం చేశావు? మారు మనసు పొందిన తర్వాత నీ ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి పడక, ప్రతి నడక లెక్కలోనికి వస్తుంది. దేవుని బిడ్డవు, దేవుని రక్తంలో కడుగబడిన వాడువు, కడుగబడిన దానవు. దేవునికి లెక్క చెప్పాలి, జాగ్రత్త. ప్రియ సహోదరి సహోదరులారా, ముగింపులో ఒక చిన్న సంఘటన బైబిల్లో నుంచి మీకు చెప్పి ముగిస్తాను. నేను నయోమి తెలుసు కదండి అందరికీ. నయోమి ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చినప్పుడు మోయాబు దేశానికి వెళ్ళింది. తన భర్తని, తన 2 కుమారుల్ని తీసుకెళ్ళి మోయాబు దేశంలోని 2 కుమారులకి పెళ్లి చేసింది. భర్త చనిపోయాడు. కాలక్రమేణా 2 కుమారులు కూడా చనిపోయారు. ఆమె కొంతకాలం తర్వాత ఇశ్రాయేలు దేశంలో కరువు పోయిందని వర్తమానం వచ్చినప్పుడు తిరిగి మోయాబులో నుండి ఇశ్రాయేలుకు వెళ్ళడానికి సంసిద్ధమై తన 2 కోడలను పిలిచి అంది, అమ్మా, నాకు ఇప్పుడు పిల్లలు లేరు, మీరా వయస్సులో ఉన్నారు, మీరు వెళ్ళి మీ స్వదేశంలో మీకు తగిన వారిని చూసుకొని మీ జీవితమును సంతోషంగా గడపండి అని చెప్పినప్పుడు ఎలుగెత్తి ఏడ్చారు 2 కోడలు. అత్త, మేము కూడా వస్తాము. అమంది, అమ్మా, నేను వయసు అయిపోయిన దానను, మీరు అలా కాదు, మంచి యవ్వనములో ఉన్నారు, మీరు తిరిగి వెళ్ళండి అన్నప్పుడు ఓర్ప ఆమెను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. 2వ కోడలైన రూతుతో అత్తయ్యన నయోమి మాట్లాడుతుంది, అమ్మా, నీ అక్క వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో. నాతో ఉండి నీకు ప్రయోజనం లేదు తల్లి, నువ్వు కూడా వెళ్ళిపో. నీ స్వదేశంలో ఉండు, నీకు నచ్చిన పని చేసుకో, నేనేం అడ్డు చెప్పును అన్నప్పుడు రూత్ అంటుంది, అత్త, ఆ మాట అనద్దు, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వెక్కడికి వెళితే నేను అక్కడికే వస్తాను. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. వద్దు వెళ్ళి నువ్వు మోయాబుకు అంటుంటే కోడలైన రూత్ అంటుంది, నువ్వెక్కడుంటే అక్కడే. నేను పుట్టింది మోయాబులో కావచ్చు గాక, కానీ దేవుడు నన్ను జతపరిచింది ఒక ఇశ్రాయేలీయుడితో. ఇక నుండి నేను చచ్చేంత వరకు బ్రతికితే ఇశ్రాయేలీయురాలిగానే బ్రతుకుతాను. హల్లెలూయా, హల్లెలూయా. మోయాబీయురాలిగా నేను చనిపోయాను. అత్తంటుంది, వెళ్ళు, తిరిగి మోయాబులో బ్రతకమంటే
కోడలైన రూత్ అంటోంది, నేను మోయాబీయురాలిగా చనిపోయాను, ఇశ్రాయేలీయురాలిగా బ్రతుకుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మాటిచ్చింది. మాటిచ్చిన ప్రకారము ఆ అత్తకు మనస్సు గురి కుదిరి తిరిగి రూతును తనతో కూడా తీసుకువెళ్ళింది. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఓర్పా వెళ్ళిపోయింది. రూతు ఇశ్రాయేలు జనాంగములు ఎందుకు కలిసింది? యేసుక్రీస్తు వంశవళిలో ఎందుకు వచ్చింది ఆమె పేరు అని అంటే, ఆమెకు నిశ్చయము, ఆమెకు తీర్మానం తీసుకుంది. నేను మోయాబీయురాలిగా చనిపోతాను, ఇశ్రాయేలీయురాలిగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నా పుట్టుక అన్య పుట్టుకే కావచ్చు, నా మరణం నేను అన్య మరణంగా ఉండనివ్వను. బ్రతికితే దేవుని బిడ్డగానే బ్రతుకుతాను. నీ జనమే నా జనము, నీ దేవుడే. మాట చేసింది రూతు, నేను వెనక్కి వెళ్ళనంటే వెళ్ళను. రోజు వాక్యం ముగించిపోయే ముందు మీలో ఎంతమంది ఇట్టి తీర్మానం కలిగి ఉన్నారు? ప్రభువా, నేను మాటిస్తున్నాను, నేను లోకపరంగా చనిపోయి నీలో బ్రతుకుతాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. చస్తే నీలో చేస్తాను, కానీ లోకంలో నేను కలవను ప్రభువా. తిరిగి మళ్ళీ నేను మోయాబులోకి వెళ్ళను. రూతు ఇచ్చిందా సాక్ష్యము? ఈరోజు నువ్వు ఇస్తావా? నేను మరలా లోకంతో కలవను ప్రభువా, మరలా లోకపు చేష్టలు నాకు వద్దు ప్రభువా. నిన్ను పోలి నేను నడుచుకుంటాను, నీ బిడ్డగా నడుచుకుంటాను, నీ సాక్ష్యాన్ని లోకములో ప్రచురపరుస్తాను. నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉండగా నీవు నాకిచ్చిన రక్షణను నేను మరికొందరికి అందిస్తాను. నేను ఈ దేహము నుండి ఆత్మ వేరయ్యే లోపు, నేను చనిపోయే లోపు మరికొందరిని నీ యొద్దకు నేను నడిపిస్తాను. ఇటు తీర్మానం చూద్దాం. లేచి నిలబడదాం అందరం, లేచి నిల్చుందాం అందరము కూడా. ప్రతి ఒక్కరు లేచి నిల్చున్నాం. 2 నిమిషాలు అందరము కూడా. మనం విన్న వర్తమానమును బట్టి 2 నిమిషాలు ఎవ్వరూ మీ పక్కనున్న వారి వైపు చూడద్దు. కళ్ళు మూసి ప్రతి ఒక్కరు లేచి నిలబడి కళ్ళు మూసి సూటిగా నీతో మాట్లాడిన దేవునితో మాట్లాడండి. ఎవరు మౌనంగా ఉండద్దు. మౌనంగా ఉండే సమయము కాదు ఇది, మౌనముగా ఉండే సమయము కాదు ఇది. ప్రతి ఒక్కరు కళ్ళు మూయాలి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసి సూటిగా దేవునితో మాట్లాడండి. ఏమైనా బిడ్డలు కళ్ళు మూయాలి. స్తోత్రం, 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 స్తోత్రం. కళ్ళు మూసి వెనుకనున్నవారు, ముందునున్నవారు ప్రతి ఒక్కరు కళ్ళు మూసి సూటిగా దేవునితో మాట్లాడండి. నీతో దేవుడు ఏం మాట్లాడి ఉన్నాడు? దేవుడు నిన్ను ఏ మాటతో నీ హృదయాన్ని దర్శించి ఉన్నాడు? దేవునితో మాట్లాడు. మౌనంగా ఉండటానికి రాలేదు, టైంపాస్ చేయడానికి అస్సలే రాలేదు. పునరుద్ధాన దినమున కూడి ఉన్నాం మనము. పునరుద్ధానుడు అవ్వటానికి ఆయన ఎన్ని త్యాగములు చేసాడో నువ్వు విన్నావు. తండ్రిని విడిచిపెట్టేసాడు. తండ్రి ప్రేమను నెరవేర్చడానికి, తండ్రి ఆశను తీర్చడానికి తన ప్రాణాన్ని ఇచ్చేసాడు కుమారుడు. కనుకనే కుమారుని మృతుల లోకములో తండ్రి విడిచిపెట్టడానికి ఇష్టపడక తిరిగి లేపేశాడు సజీవునిగా తన కుమారుని. ఈరోజు నీవు నేను కూడా పునరుద్ధానులను కావాలి అంటే మొదట గోధుమ గింజవలే నీవు నేను మొదటి లోకం విషయంలో చనిపోవాలి తల్లి. ఈరోజు దేవుడు నీతో మనందరితో మాట్లాడచ్చు. నువ్వు ఇంకా లోకపు స్వభావంతోనే ఉన్నావేమో, ఇంకా ఎక్కడో లోకపు వేర్లు నీలోనే ఉన్నాయేమో. ఆ చేదైన వేర్లు తీయమని అడుగు దేవుణ్ణి. ప్రతి ఆలోచనను పవిత్రపరచమని అడుగు దేవుణ్ణి. నా నడక, నా అడుగులు ప్రభువా, నా నడత, నా ప్రవర్తన లోకానికి ఒక మాదిరిగా ఉండేలా నన్ను మరల్చు ప్రభువా. అడుగుతావా దేవుని ఈరోజు? అడుగుతావా దేవుని ఈరోజు? నువ్వు అడిగితే నీతో మాట్లాడే దేవుడు, నీవు అడిగితే నీ జీవితాన్ని సరిచేసే దేవుడు. ఆయన పునరుద్ధానుడై లేచాడు. నిన్ను కూడా నూతనముగా లేవనెత్తగలిగిన సమర్థుడు ఆయన. విస్తారముగా ఫలించగలిగేలా నిన్ను కూడా ఒక గోధుమ గింజలా చూస్తున్నాడు ఆయన. చనిపోతావా లోక విషయంలో? లేక ఇంకా లోకము కూడా కావాలని 2 పడవల మీద కాళ్ళేస్తావా? సరి చూసుకో. ప్రభు రాబోతున్నాడు, ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఏది నీ నిర్ణయము? సరి చూసుకో నా ప్రియ సహోదరి సహోదరుడా. మీరు ఏకీభవిస్తే ప్రార్థన చేస్తారు. స్తోత్రములు, 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 స్తోత్రములు.
స్తోత్రములు 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 మా ప్రియ పరలోకపు తండ్రి. ఏ యోగ్యత ఏ అర్హత లేని వీరి వాడనైనా నన్ను వరకుపరచుకుని ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకే స్తోత్రాలు. మా కొరకు ప్రభువా కలువరి సిలువలో వేలాడి తండ్రి చిత్తమును నెరవేర్చి నీవు పునరుద్ధానుడై మాకు కూడా అట్టి పునరుద్ధాన వరమును ప్రసాదించినందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తాం. మేము తిరిగి పునరుద్ధానులమగుటకై మొదట మరణించవలసి ఉండగా గోధుమ గింజవలె మేము కూడా చనిపోయి పాత పెట్టుబడి విస్తారముగా నీలో ఫలించగలుగుట. ఈ లోక విషయంలో, ప్రాచీన స్వభావం విషయంలో, మా పాత రోత జీవిత విషయంలో మేము చనిపోయి నీలో నూతనముగా ఫలించగలుగుటకు సహాయం దాయించు. లోకము క్రీస్తు రెండింటిలో కాళ్ళు పెట్టకుండా కేవలం నీలో యథార్థంగా బ్రతకగలుగుటకు సహాయం దాయించు. నీవే మాతో ఉన్న దేవుడవు, మాతో ఉంటున్న దేవుడవు, మాతో ఉండబోతున్న దేవుడవు. ప్రభువానికి వందనాలు చేస్తాను. ఈరోజు ఎందులో నీ సన్నిధి నడిపిపెట్టు. బండరాతి హృదయముల బ్రద్దలగును గాక, వంకర త్రోవలు తిననివిగా మార్చబడును గాక, పాపపు సంఖ్యలు తెగిపోవును గాక, దుఃఖితులైన వారు ఓదార్చబడుదురుగా, కృంగిన వారు లేవనెత్తబడుదురుగా, అనారోగ్యముతో వచ్చిన వారు స్వస్థపరచబడుదురుగా. దేవా నీ ఆత్మను మా పైన కుమ్మరించు. నీ బిడ్డలు ప్రభువా నీ సన్నిధిని అనుభవించగలుగుటకు సహాయం దాయించు. మేము కేవలం ఈ 4 గోడల మధ్య నీ ప్రభావం అనుభవించుట కాక మేముంటున్న సమాజముల సైతము నీ పిల్లలముగా నీ నామమును ప్రచురపరచుటకు కృపను అనుగ్రహించు. దేవా నీ రాకడ ఆలస్యమైతే మరలా మేము కలుసుకునే భాగ్యాన్ని దాయించు. నీ రాకడైతే మధ్యాకాశంలో ఒకరినొకరిని ఎదుర్కొనే కృపను అనుగ్రహించు. ఇదిగో పునరుద్ధానుడా, ఆ పునరుద్ధాన శక్తిని నాకు మాకు అందరికీ అనుగ్రహించు. మా మనవులన్నింటినీ నజరేయుడిని యేసు పేరిట అడిగి వేడుకొని పొందుచున్నాము తండ్రి. అందరం కూర్చున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దైవజనుల ఇంతవరకు ఓపికతో విన్న సంఘం అంతటికి నా హృదయపూర్వక నిండు వందనాలు.